అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? స్వచ్ఛత అనేది మన ఇంట్లో, మన వీధిలో, మన ఊర్లో, మన రాష్ట్రంలో మొదలు కావాలి అని గాంధీ మహాత్ముడు అన్న అద్భుతమైన సూక్తులతో, ఆయన ఇన్స్పిరేషన్తో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే స్వచ్ఛతలో నంబర్ 1 రాష్ట్రంగా నిలవాలి అని ఒకే ఒక్క లక్ష్యం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హిస్టరీని క్రియేట్ చేశారు అని చెప్పాలి. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఈ దిశగా జనవరి 2025లో ఈ సంవత్సరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల కూడా 3వ శనివారం మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ముందుండి ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ఆయన స్వచ్ఛాంధ్రకి పిలుపిచ్చారు. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మహత్తరమైన ఉద్యమంలో భాగమై ఒక హిస్టరీని క్రియేట్ చేశారు అంటంలో అతిశయోక్తి లేదు. ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు 3 దశల్లో ఈ సర్వే ఎంతో విజయవంతంగా కొనసాగింది. టూల్ కిట్ లాంచ్తో ప్రారంభమై ఈ ప్రక్రియలో ఎంతో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఒక శాస్త్రీయమైన పద్ధతితో దీని మూల్యాంకన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని అనుసరించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో 19 శాఖల పరిధిలో మొత్తం 1,20,057 కేంద్రాల్లో స్వీయ మూల్యాంకనంలో పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈ పరిశీలనలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా దీనికోసం అందించడం జరిగింది. జిల్లాల ర్యాంకింగ్స్ కూడా సమర్పించారు. ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ద్వారా దీని అనాలిసిస్, ఆడిట్ కూడా జరిగింది. మొత్తం 21 వర్గాల్లో 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలు, ఇంకా దానికి తోడై 75, మొత్తం మీద రాష్ట్రంలో 26 జిల్లాల్లో 1257 జిల్లా స్థాయి అవార్డ్స్ అని ఈరోజు మనం ఈ వేదిక మీద ఇవ్వడం జరిగిపోతుంది. అలాగే ఈ అవార్డు కార్యక్రమం, ఈ ప్రక్రియ స్వచ్ఛాంధ్రకి ముగింపు మాత్రం కాదు, ఇది ఒక సరికొత్త ఆరంభం కింద మనం చూసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ స్వాగతం పలుకుతున్నాం. స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక పరిశుభ్రమైన, పచ్చని, ప్రశాంతవంతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది మన ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 ఇదొక కొత్త ఆరంభం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద స్వచ్ఛతలో ఎంతో సేవలు అందించిన వారిని సత్కరించుకుంటున్న వేదిక. కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి, అలాగే శ్రీ పట్టాభిరామ్ గారు, ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ శశిభూషణ్ కుమార్ గారు, ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ సురేష్ కుమార్ గారు, ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అలాగే డాక్టర్ లక్ష్మీ షా గారు, ఆనరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అలాగే వి ఆల్సో వెల్కమ్ డాక్టర్ కృష్ణయ్య గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అందరికీ సవినయంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, అలాగే ఆ మహాత్ముడు గాంధీ మహాత్ముడికి పుష్పాంజలి ఘటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతున్నాం.
ఒక ఫ్లోరల్ ట్రిబ్యూట్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మహాత్ముని స్ఫూర్తి మనకి ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా వాస్తవంగా మారుస్తున్నారు అంటంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంతకీ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఎందుకు మొదలు పెట్టడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరు? ఎందుకు ఇది చేయడం జరిగింది? దీని ద్వారా మనకు లభించేది ఏంటి అనేది ఒక ఇంట్రొడక్టరీ రిమార్క్స్ అందిస్తారు గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మా తెలుగు తల్లికి ఇప్పుడు చిన్నారులు పాడతారు. అందరికీ నమస్కారం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఎంఐఓడి శాఖ మాతులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, గౌరవ ఐఎన్బిఆర్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి,